आत्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत्पादुలకు जय, सद्गुरुमूर्ति की जय। డైరీలో పాట. रुक्मिणी देवी की जय। తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. యమునా తీరమందు రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నా హృదయమంత నీకు కోవెలగా చేశాను, మీరాను నేను కానురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. నా హృదయమంత నీకు కోవెలగా చేశాను, మీరాను నేను కానురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. వెన్న మేగడతోను గోరు ముద్ద తినిపించ యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. వెన్న మేగడతోను గోరు ముద్ద తినిపించ యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. సంసారమే వదలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య, శరణాగతి నాకు లేదురా. సంసారమే వదలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య, శరణాగతి నాకు లేదురా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. సంసార సాగరమున సంతృప్తిగా నలిగాను, ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య, వడ్డు చేర్చి నన్ను బ్రోవయ్యా. సంసార సాగరమున సంతృప్తిగా నలిగాను, ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య, వడ్డు చేర్చి నన్ను బ్రోవయ్యా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానయా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదయా. తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. శ్రీకృష్ణ పరమాత్మకు జై, రుక్మిణీ దేవికి జై.
ఓ गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री గురవే నమః. ఓం సదా శివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. 419 నుంచి 422 వరకు. సంసిద్ధస్య ఫలం త్వేతత్ సంసిద్ధస్య ఫలం త్వేతత్ జీవన్ముక్తస్య యోగినః జీవన్ముక్తస్య యోగినః బహిరంతః సదానందా బహిరంతః సదానందా రసాస్వాదనమాత్మని రసాస్వాదనమాత్మని వైరాగ్యస్య ఫలం బోధో వైరాగ్యస్య ఫలం బోధో బోధస్యోపరతి ఫలం బోధస్యోపరతి ఫలం స్వానందానుభవాత్ శాంతి స్వానందానుభవాత్ శాంతిః ఏషైవోపరతే ఫలం ఏషైవోపరతే ఫలం యద్యుత్తరోత్తరా భావః యద్యుత్తరోత్తరా భావః పూర్వపూర్వం తు నిష్ఫలం పూర్వపూర్వం తు నిష్ఫలం నివృత్తి పరమాతృప్తి నివృత్తి పరమాతృప్తిః ఆనందోనుపమస్మృతః ఆనందోనుపమస్వతః దుష్టదుఃఖేష్వనుద్వేగో దుష్టదుఃఖేష్వనుద్వేగో విద్యాయా ప్రస్తుతం ఫలం విద్యాయా ప్రస్తుతం ఫలం యత్కృతం భ్రాంతి వేళాయా యత్కృతం భ్రాంతివేళాయా నానా కర్మ జుగుప్సితం నానా కర్మజుగుప్సితం పశ్చాన్నరో వివేకేన పశ్చాన్నరో వివేకేన తత్కథం కర్తృమర్హతి తత్కథం కర్తుమర్హతి. నమస్కారం. నేను ఆత్మను బ్రహ్మాన్ని అని గురుబోధ ద్వారా గ్రహించిన తర్వాత
దుఃఖాలకు కష్టాలకు చలించని స్థితి కలగటమే ముఖ్యమైనటువంటి ఫలితం. ప్రస్తుతం ఫలం అన్నారు అక్కడ. ప్రస్తుతం అంటే ఇప్పటి ఫలం అని కాదు, ప్రస్తుతం అంటే ముఖ్యమైనటువంటి ఫలితం అని. గురుబోధ ద్వారా నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, వీటికి వేరుగా ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను అనేటువంటి విషయం తెలుస్తుంది. విషయం తెలిసిన తర్వాత దాన్ని మననం ద్వారా గట్టిపరుచుకోవాలి. గట్టిపరుచుకొని ఎల్లప్పుడు కూడా నేను ఆత్మననేటువంటి భావనలో ఉండేందుకు ప్రయత్నించాల. అలా ఉంటే దుఃఖాలకి కష్టాలకి చలించే పని లేదు. అంటే నేను ఆత్మని గనక నాకు కష్టాలు దుఃఖాలు నాకు లేవు, జీవుడికి ఉన్నాయి కనుక నేను మనస్సుని, నేను దేహాన్ని, నేను జీవుణ్ణి అనుకుంటే ఉన్నాయి. నేను ఆత్మను అని అనుకుంటే ఆ కష్టాలు నీకు లేవు. ఎందుకంటే కష్టాలు దుఃఖాలు మనస్సులో కలిగేది, నువ్వేమో మనస్సు కాదు కనుక నీకు లేవు. నీ స్వరూపం, నీ స్వస్వరూపం ఆత్మగా నువ్వు ఉన్నావు కాబట్టి, ఆత్మేమో ఆనంద స్వరూపం కాబట్టి నువ్వెప్పుడూ ఆనందంగానే ఉండాలి, ఉంటావు. ఆనందంగా ఉండలేదా అప్పుడు నువ్వు జీవుడిగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నావా నువ్వు ఆత్మగా ఉన్నట్టు. కనీసం ఆనందంగా ఉండకపోయినా దుఃఖాలు మాత్రం నాకు లేవనేటువంటి స్థితి ఉండాలి. మొదట్లో ఆ మాత్రమైనా ఉండాలి. మనసు దుఃఖపడుతుంటే నాకే కష్టం వచ్చిందండి అని లబోదిబోమని అనకుండా నేను ఆత్మను అని కనీసం అట్లా అనుకొని ఆ దుఃఖాలకైనా దూరంగా నువ్వు ఉండాలి. కనుక మనసు యొక్క దుఃఖాలను సాక్షిగా చూస్తుండు, ఆత్మగా ఉండి కేవల సాక్షిగా అలా చూస్తుండు. ఇక నేను దేహాన్ని జీవుణ్ణి అనేటువంటి భ్రమలో నువ్వు ఉన్నంత వరకు సుఖాల కోసం భోగాల కోసం అనేక రకాలైనటువంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటావు. దుర్మార్గాలు చేయొచ్చు, అన్యాయాలు చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, ఏ చెడ్డ పనులైనా సరే చేయొచ్చు. ఎందుకనంటే నాకు కావాల్సినటువంటి ధన సంపదలు రావాలి, నాకు కావాల్సినటువంటి భోగాలు రావాలి, వాళ్ళకంటే నేను అధికంగా ఉండాలి అని ఇలా మనకి ఏ కోరికలు అయితే ఉన్నాయో లౌకికంగా ఆ కోరికల కోసమే మనం కర్మలు చేస్తూ ఉండాలి. మరి కోరికలకి బానిసలై జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కూడా ఆధ్యాత్మిక రంగంలోకి రాకముందు కోరికలకి బానిసలమే, వచ్చిన తర్వాత కూడా కొద్దిగా బానిసలమే, మరీ ఎక్కువగా బానిసలు కాకపోయినా కొద్దిగానన్నా బానిసలుగా ఉంటాం. కనుక ఇప్పుడు బానిసలుగా ఉండకుండా మనం స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. స్వతంత్రంగా ఉండటం అంటే ఆత్మగా ఉండటం. జీవుడిగా ఉంటే బానిసగా ఉంటాం, ఆత్మగా ఉంటే స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం. కనుక ఆత్మగా ఉన్నావా అప్పుడేమవుతుంది? సుఖాల కోసం భోగాల కోసం ప్రయత్నించటం వృధా అనేటువంటి విషయం నీకే తెలుస్తుంది. కనుక ఈ ప్రపంచం అనిత్యమని పరమాత్మ నిత్యమని ఒక సిద్ధాంతం నీలో బాగా గూడుగట్టుకొని స్థిరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అల్పమైనటువంటి సుఖాల కోసం భోగాల కోసం అన్యాయాలు అక్రమాలు చేయటం ఇలాంటివన్నీ రద్దయిపోతాయి. పరమాత్మ కోసం కష్టపడాలనుకుంటావు, ఆత్మానుభూతికి కష్టపడాలనుకుంటావు, మోక్షం కోసం కష్టపడాలనుకుంటావు. కనుక ఈ ప్రకారంగా మనం ఆత్మానుభూతి పొందిన తర్వాత
ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల కోసం పిచ్చి పనులన్నీ చేస్తామా అంటే చెయ్యం. చేస్తున్నాము అంటే నేను ఆత్మగా లేను. ఆత్మగా ఉన్నావంటే ఇక వాటి కోసం నువ్వు పరుగులు తీయవు. త్రాగినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, నోటికి వచ్చినట్లు వాగుతారు. కానీ మత్తు దిగిపోయిన తర్వాత కూడా మాట్లాడతారా? ఆహా, అప్పుడు మళ్ళీ మాట్లాడు, వాళ్ళ స్వస్థితిలోకి వస్తారు. ఇక ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి దృష్టిలో ఉన్నటువంటి భేదం ఏమిటి? జ్ఞాని యొక్క దృష్టిలో ఎలా ఉంటారు, అజ్ఞాని దృష్టిలో ఎలా ఉంటారు అనేదాన్ని ఒక ఉపమానంతో సహా మనకి తెలియజేస్తున్నారు 423వ శ్లోకంలో. విద్యాఫలం స్యాదసతో నివృత్తి విద్యాఫలం స్యాదసతో నివృత్తిః ప్రవృత్తిరజ్ఞానఫలం తదీక్షితం. ప్రవృత్తిరజ్ఞానఫలం తదీక్షితం. తజ్ఞానయోర్యన్మృగతృష్ణికాదౌ తజ్ఞానయోర్యన్మృగతృష్ణికాదౌ నో చేద్విదాం దృష్టఫలం కిమస్మాత్. నో చేద్విదాం దృష్టఫలం కిమస్మాత్. విద్యాఫలం స్యాదసతో నివృత్తిః. విద్యాఫలం స్యాదసతో నివృత్తిః. ప్రవృత్తిరజ్ఞానఫలం తదీక్షితం. ప్రవృత్తిరజ్ఞానఫలం తదీక్షితం. తజ్ఞానయోర్యన్మృగతృష్ణికాదౌ అజ్ఞానయోర్యన్మృగతృష్ణికాదౌ నో చేద్విదాం దృష్టఫలం కిమస్మాత్. నో చేద్విదాం దృష్టఫలం కిమస్మాత్. అసతః నివృత్తి. నివృత్తి అంటే ప్రపంచం వైపుకి పరుగులు తీయకుండా వెనక్కి రావటం. ప్రవృత్తి అంటే ప్రపంచం వైపుకి పరుగులు తీయటం. కాబట్టి ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే పోవటం, నివృత్తి అంటే వెనక్కి రావటం. ఎక్కడికి అంటే ప్రపంచంలోకి. మరి ఇక్కడ విద్యాఫలం, విద్య యొక్క ఫలం అంటే, విద్య అంటే జ్ఞానం. నువ్వు జ్ఞానాన్ని గనక పొందితే నీకు ఫలం ఏమిటి అని అంటే ప్రపంచం వైపు పరుగులు తీయటం ఆగిపోద్ది. అది విద్యాఫలం స్యాత్, జ్ఞానం యొక్క ఫలితం. సరే, ప్రపంచం వైపు పరుగులు తీయటం ఆగిపోద్ది, జ్ఞానం యొక్క ఫలితం. మరి అజ్ఞాన ఫలితం అదేమిటో తెలుసుకోవాలి. అజ్ఞాన ఫలం ప్రవృత్తి అన్నది. అజ్ఞానం వల్ల అంటే ఆత్మను నేను తెలియనందువల్ల అనిత్యమైనటువంటి వాటిపై ఆసక్తి కలుగుతుంది, అదే ప్రవృత్తి. తత్ జ్ఞానయోహో, ఆ ప్రవృత్తి నివృత్తుల జ్ఞానం ఎలాంటిదయ్యానంటే మృగతృష్ణ కాదవు. ఈ ఎండమావుల్లో నీరున్నదని పరిగెత్తేవాడు, నిరాశ చెందేవాడు. నోచేత్, అలా కాకపోతే విధాం, విద్యావంతుడు, తత్వం తెలిసినటువంటి వాడు, అస్మాత్ దృష్టఫలం, దీనికన్నా ఇంకా ఫలితం కిం ఏముంది ఇంకా అంటున్నాడు. ఇక్కడ కూడా కొంచెం అంతరార్థంతో చెప్పారు. ఎందుకనంటే ఉపమానం చెప్పేటప్పుడు చాలా సింపుల్ గా చెప్పడం కోసమని మృగతృష్ణ కాదవు అని ఒక్క మాట చెప్పారు. అక్కడ మనం అర్థం చేసుకోవాలంటే కొద్దిగా చెప్పాలి. సరే, విద్యా ఫలితం అంటే జ్ఞానం యొక్క ఫలితం ఏమిటయ్యానంటే అసత్తు నుండి నివృత్తి.
అంటే ప్రపంచం నుంచి వెనక్కి వచ్చి పరమాత్మ వైపు పోవటం. అజ్ఞానం ఫలితం ఏమిటంటే ప్రవృత్తి, అంటే ప్రపంచంలోకి పోవటం. దీనికి ఎండమావి మొదలైనటువంటి వాటి యందు ఇటువంటిది ఏ జ్ఞానం ఉందో అదే మనం ఇక్కడ అన్వయించుకోవాలి, చూడబడతా ఉంది. అట్లా గనక కాకపోతే జ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఇంకా ఏం సాధిస్తారు, ఇంకా ఏం పొందుతారు అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి భావం మనకి తెలియంది కాదు, కొత్తది కాదు. కానీ శంకరాచార్యుల వారు ఇప్పుడు ఫైనల్కి వచ్చేసారు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి గనక, ఇంతకుముందు మర్చిపోయినా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి గనక ఇప్పుడు మళ్ళీ వాటిని మార్చి మార్చి చెబుతున్నారు. మార్చి మార్చి ఎందుకు చెబుతున్నారండి అంటే, అలాగే చెబితే అబ్బే ఎప్పుడు కూడా పాచింతకాయ పచ్చడండి అని అనుకుంటారు. అందుకని కాస్త కొత్త కొత్తగా ఉండాలి. పాత పదాలని కొత్త పదాలతోటి మార్చి చెప్పాలి. శాస్త్రాన్ని చక్కగా సంపూర్ణంగా తెలుసుకొని విశ్వసించినటువంటి వాడు, నమ్మినవాడు, వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, అసలు శాస్త్రం ఏమీ తెలియనటువంటి వాడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ ఇద్దరి మధ్య భేదం ఏముంటుందో దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఒక సద్గురువు ద్వారా శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడు, అసలు శాస్త్రమే తెలియనటువంటి వాడు, అసలు గురువు దగ్గరికే పోనటువంటి వాడు, అసలు ఏ సంగతి తెలియని లౌకిక జీవితాన్ని గడిపేవాడు ఎలా ఉంటాడు. సామాన్యంగా మనం అంతా కూడా ఈ లోకాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాం. లోకం అంతా ఎలా నడుస్తుందో మనం కూడా అలాగనే నడవాలి అనుకుంటాం. మన పరిస్థితులను బట్టి, మనలో ఉన్నటువంటి కోరికలను బట్టి, మన వాసనల యొక్క ప్రేరణల్ని బట్టి ఈ లోకంలో మనం పనులు చేస్తూ ఉంటాం. నీకే కోరిక ఉందో ఆ కోరిక కోసం, ఆ కోరికను తీర్చుకోవటం కోసం పనిచేస్తాం. ప్రేరణ ఏదొచ్చిందో దాని ప్రకారం పనిచేస్తాం. సరే, పని చేసిన తర్వాత మనకు అనుభవాలు వస్తాయి. అది సుఖానుభవం కావచ్చు, దుఃఖానుభవం కావచ్చు. అదే మనం చక్కగా, శ్రద్ధగా, పట్టుదలగా శాస్త్రాన్ని శ్రవణం చేసి, మననం చేసి, విషయాలన్నింటినీ కూడా బాగా స్థిరపరచుకొని దృఢ విశ్వాసంతో ఉంటే ఏం తెలుస్తుంది? ఈ ప్రపంచం అనిత్యం అని. ఇక్కడ వచ్చేటువంటి సుఖాలు కానీ, భోగాలు కానీ, వస్తువులు కానీ అన్ని కూడా తాత్కాలికమైనటువంటివే. ఎప్పుడో ఒకప్పుడు మన చేతుల్లో నుంచి జారిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు మనకి సుఖాన్ని ఇచ్చినవి మళ్ళీ ఇప్పుడు దుఃఖాన్ని ఇచ్చాయి. ఇవి మనకి కష్టాలని, బాధల్ని కలిగించేవే అనేటువంటి దృఢ నిశ్చయం కలగాలి. ఎవరికి కలుగుద్ది? శాస్త్రాన్ని సక్రమంగా, విధి విధానంగా తెలుసుకొని, దాన్ని మననం ద్వారా గుర్తుపెట్టుకొని విచారణ చేసి స్థిరపడితే, అంటే ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మను అనేటువంటి భావన చేస్తూ 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 అలా ఉంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? నివృత్తి. కానీ ఏ జ్ఞానము లేకుండా ఉన్నటువంటి వాడేమో ప్రవృత్తిలో ఉంటాడు. కనుక ఈ వస్తువుల ద్వారా మనకి ఎలాంటి ఆనందం వస్తుంది అంటే తాత్కాలిక ఆనందం. ఎందుకని? వస్తువులు తాత్కాలికం కాబట్టి ఆ వస్తువులతో వచ్చే ఆనందం తాత్కాలికం. ఇక్కడ ఏ వస్తువైనా సరే శాశ్వతంగా ఉండేది ఏమైనా ఉందా? ఇళ్ళు ఉంటాయా? వాకిళ్ళు ఉంటాయా? పొలాలు ఉంటాయా? స్థలాలు ఉంటాయా? డబ్బులు ఉంటాయా? బ్యాంకు బ్యాలెన్సులు ఉంటాయా? లేదా ఇంకా ఏమైనా పదవులు ఏమైనా గ్యారెంటీగా శాశ్వతంగా ఉంటాయా?
కాబట్టి ఉద్యోగాలు శాశ్వతంగా ఉంటాయా, వ్యవసాయం శాశ్వతమా, వ్యాపారాలు శాశ్వతమా, ఇది ఏది శాశ్వతం? ఆఖరికి ఈ దేహం ఏమైనా శాశ్వతమా? కానీ నువ్వు కట్టుకున్న ఇల్లు శాశ్వతమా? కనుక ఏది శాశ్వతం కాదు. కానీ ఈ జగత్ ఏమైనా శాశ్వతమా? అది కూడా ఎప్పుడో ఒకప్పుడు మునిగిపోద్ది, మళ్ళీ కొత్త సృష్టి జరుగుద్ది అని కూడా చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఆ కొత్త సృష్టి కూడా ఎప్పుడో ఒకప్పుడు అది పోద్ది. కానీ ఈ గ్రహాలు ఉపగ్రహాలు ఏమైనా శాశ్వతమా? ఈ సూర్యుడు ఏమైనా శాశ్వతమా? ఆ చంద్రుడు ఏమైనా శాశ్వతమా? ఇవి శాశ్వతం కాదు. కాకపోతే అవి చాలా కాలానికి పోయాయి కాబట్టి మనం ఉన్నంతకాలం శాశ్వతంగా కనపడుతుంది. కనుక ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అన్ని అనిత్యమైన వస్తువులే. అనిత్యమైనటువంటి వస్తువు అనిత్యమైనటువంటి ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. నిత్యమైన ఆనందం కావాలంటే నిత్యమైన వస్తువునే కొట్టుకోవాలి. నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి? నిత్య వస్తు ఏకం బ్రహ్మం తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం. నిత్య వస్తు ఏకం బ్రహ్మ. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ ఒక్కటే. దానికన్నా వేరుగా ఏ వస్తువు ఉన్నా సరే అన్ని అనిత్యమైనవి. కనుక నిత్యమైనటువంటి వస్తువే మనకు కావాల. అప్పుడే మనం ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతాం. అలా గనక పొందితే ఈ భ్రమలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, అహంకారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇప్పుడు చేయం. ఎందుకంటే మనకు కావాల్సినంత ఆనందం మనలోనే ఉంది. బావిలో నీరు ఊరినట్టు లోపల ఊరుతా ఉంది. ఇంకా మనకెందుకు ఈ అల్పమైనటువంటివి? కానీ ఈ అల్పమైనటువంటి వాటికే ఎందుకు పరుగులు తీసాం, పోరాటాలు చేశాం, అన్యాయాలు చేశాం, అక్రమాలు చేశాం? ఎందుకు చేశాం ఇవన్నీ అంటే ఇవే శాశ్వతం అనుకొని చేశాం. నేను జీవుణ్ణి కాబట్టి, వేరే ఆలోచన నాకు లేదు కాబట్టి ఈ ప్రపంచం నేను ఈ రెండే ఉంది కనుక నాకు ఈ ప్రపంచంలో కావాల్సిందని తీసుకుంటా, వద్దన్న దాన్ని వదిలిపెడతా. ఇలా ఉన్నాం. దీన్నే ఇప్పుడు మనకి అజ్ఞాన ఫలం, జ్ఞాన ఫలం ఈ రెండు కూడా చెప్తున్నారు. అజ్ఞానం వల్ల ఏమవుద్ది, జ్ఞానం వల్ల ఏమవుతుంది అని. శాస్త్రం అంటే ఏమిటో తెలియనప్పుడు శరీరమే నేను అనుకున్నాం, మనస్సే నేను అనుకున్నాం, బుద్ధినే నేను అనుకున్నాం. శాస్త్రం తెలియనప్పుడు అందరూ అలాగనే ఉన్నారు. తెలిసిన తర్వాత కూడా అలాగనే ఉంటున్నారు చాలా మంది. తెలిసిన తర్వాత కూడా ఇంకా అలవాటు మానలేక అలాగనే ఉంటుంటాం. ఎప్పుడైతే గట్టిగా తెలుసుకున్నామో దాని మీద మనం నమ్మకంతో ఉంటాం. ఈ జగత్తే సత్యమని, ఇందులో ఉండేటువంటి ధన సంపదల కోసం కానీ, సుఖ సంతోషాల కోసం కానీ, కీర్తి ప్రతిష్టల కోసం కానీ, పదవుల కోసం కానీ, వీటి కోసం ప్రోకులాడుతూ ఉంటాం. శాస్త్రం తెలియనప్పుడు, నేను జీవుణ్ణి అని అనుకున్నప్పుడు, ఆత్మనని తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే మన సుఖ సంతోషాల కోసం ఈ ప్రపంచంలోనే ఇరుక్కొని ప్రోకులాడతాం అన్నిటి కోసం. దీన్నే ప్రవృత్తి అన్నారు. ప్రవృత్తి అంటే ప్రపంచం మీద పట్టం. ఇదంతా కూడా అజ్ఞాన ఫలితం. ఇదంతా అజ్ఞాన ఫలితం. అజ్ఞానం అంటే ఆత్మనని తెలియని, బ్రహ్మమునని తెలియని స్థితి. దాని ఫలితంగా ఇది. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే శరీరం మన బుద్ధులతో కలిసిపోయి తాదాత్మ్యం చెంది వ్యక్తిగా అహంకారంగా ఉన్నాను అనుకుంటాం. అప్పుడు నా చుట్టూ అనేక మంది వ్యక్తులు ఉన్నారు అనుకుంటాం. ప్రపంచం సత్యం అనుకుంటాం. నా బుద్ధిలో కలిగేటువంటి కోరికల యొక్క ప్రేరణలకి, వాసనల ప్రేరణలకి అనుగుణంగా ఆలోచనలు చేస్తాం. ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తాం. పనులు చేస్తే సుఖమో దుఃఖమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సుఖం వస్తే ఆనందిస్తాం, దుఃఖం వస్తే బాధపడుతూ ఉంటాం, కృంగిపోతుంటాం. ఆనందం అంటే పరుగులు తీస్తుంటాం. ఇదంతా శాస్త్రం తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో పరిస్థితి. మరి విద్యాఫలం ఏమిటండి?
శాస్త్రం తెలిస్తే ఏమిటి అంటే అసతో నివృత్తి స్యాత్ అన్నారు. అంటే మనం సద్గురువుని ఆశ్రయించి చక్కగా శాస్త్రాన్ని శ్రవణం చేసి ఏకాంతంలో మననం చేసుకుంటూ ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకొని పరమాత్మ యొక్క సత్యత్వాన్ని తెలుసుకొని ఈ ప్రపంచం అంతా మనకి భ్రమలో కనిపిస్తున్నది, కేవలం గారడి వాడు చూపించేటువంటి మాయ లాంటిదే ఈ ప్రపంచం, కేవలం మన మనసు చేత కల్పించబడింది. అక్కడ గారడి వాడి చేత కల్పించబడితే ఇక్కడ మన మనసు చేత కల్పించబడింది అని నమ్మి ప్రపంచం పట్ల వైముఖ్యం కలిగితే మనలో ప్రాపంచిక వస్తువుల పట్ల, విషయాల పట్ల, భోగాల పట్ల వైరాగ్యం కలుగుతుంది. అక్కడేమో ప్రపంచం పట్ల రాగం, ఎక్కడేమో ప్రపంచం పట్ల వైరాగ్యం. దీన్ని నేను చెప్పుకున్నాం, వైరాగ్యం కలగకపోతే శాస్త్ర శ్రవణం వ్యర్థం. వైరాగ్యం కలిగిన దాకా శాస్త్ర శ్రవణం చేయాల, వైరాగ్యం దృఢపడాల, గట్టిపడాల. కనుక ఎప్పుడైతే మనకి ప్రపంచమే అసత్యమైతే, అనిత్యమైతే అందులో ఉన్న వస్తువులు సత్యం అవుతాయా? అవి అనిత్యమే. అనిత్యమైనటువంటి వస్తువుల వల్ల అనిత్యమైనటువంటి సుఖం వస్తుంది, కానీ నిత్యమైనటువంటి సుఖం రాదు కదా. కాబట్టి ఇలా వైరాగ్యంతో మనస్సు ప్రశాంతపడాలి. వైరాగ్యం ఉందనంటే ఈ కోరికల అలజడి లేదు లోపల, కాబట్టి మనసు ప్రశాంతం. మనసు ప్రశాంతం అయితే బుద్ధికి సూక్ష్మత్వం కలుగుతుంది. బుద్ధికి సూక్ష్మత్వం కలిగితే ఎటువంటి విషయాన్నైనా అర్థం చేసుకోగలుగుతాం. చెప్పేది చెబుతూ ఉండగానే అర్థం చేసుకోగలుగుతాం, లేదా కనీసం మననంలోనైనా అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఇట్లా బుద్ధి సూక్ష్మం కావాలి. ఈ సూక్ష్మ బుద్ధితోటి ఒక గురువు దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అంటే నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైతే నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానం కలిగిందో అప్పుడు నేను ఈ దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. నువ్వు పరమాత్మ అయితే ఎట్టవుతావు, అయితే నువ్వు పరమాత్మ ఎట్టవుతావు. అయ్యేమో అనాత్మ, పరమాత్మ ఏమో ఆత్మ. కనుక నేను పరమాత్మను అనేటువంటి స్థిర నిశ్చయం కలిగేదాకా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉండాల్సిందే. ఇక అజ్ఞానంలోనేమో ఆత్మను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు చక్కగా జ్ఞానంలో స్థిరపడేటప్పటికల్లా ఆత్మ అంటే ఏమిటో, ఆ ఆత్మ నేనే అనేటువంటి విషయం తెలిసిపోయింది. ఇప్పటిదాకానేమో ఈ దేహమే నేను అనుకొని ఆ దేహం కోరిన కోరికలన్నీ చేసావు. ఇప్పుడు అది తప్పని తెలుసుకున్నావు. ఎందుకంటే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేను ఆత్మను అని తెలుసుకున్నావు. ఎప్పుడైతే ఆత్మను తెలుసుకున్నావో అప్పుడు లోపల నుండి అఖండమైనటువంటి ఆనందం నీకు వస్తుంది. ఆ ఆనందం వస్తే ఇక నువ్వు ప్రపంచం వైపు చూస్తావా? 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావు అనుకోండి, పై తరగతులకి సీట్ రాలేదు. ఏమన్నా నేను మళ్ళీ 1వ తరగతి కానీ చదువుతానంటావా? చచ్చినా చదవడు, ఎవడు పిచ్చోడు కూడా చదవడు. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే నువ్వు నేను పరమాత్మని తెలుసుకున్నావో, ఊరికి తెలుసుకోవటం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు, గట్టిగా తెలుసుకున్నావు, మర్చిపోకుండా ఉండేటట్టు తెలుసుకున్నావు, అప్పుడు ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో ఈ అల్పమైనటువంటి కోరికల కోసం కర్మలు చేస్తావా? చెయ్యవు. వీటిలో నిజం లేదు. వీటి కోసం పిచ్చి పరుగులు తీయటం అనవసరం అని వాటి వైపుకే పోవు. అందులో లోపల నుంచి నీకు ఆనందం కలుగుతా ఉంటే ఇక బయట ఉన్నటువంటి అల్పమైనటువంటి సుఖాలు కావాలని ఎందుకు అనుకుంటావు? అనుకో. ఇది విద్యా ఫలం, ఇది జ్ఞాన ఫలం, ఇది ఆత్మజ్ఞాన ఫలం. కాబట్టి శాస్త్ర శ్రవణం కారణంగా ఆత్మజ్ఞాని ప్రాప్తి కలుగుతుంది, ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
ఆత్మజ్ఞానం వల్ల అనిత్యమైనటువంటి ప్రపంచం నుంచి వెనక్కి వస్తావు. అదే నివృత్తి. కాబట్టి అజ్ఞానం వల్ల మన స్వరూపం మనకి తెలియనందువల్ల మనం ఈ ప్రపంచంలోకి పరిగెత్తున్నాం. ఇది ప్రవృత్తి, అజ్ఞాన ఫలం. అదే శాస్త్రం తెలిసినందువల్ల, విద్య వల్ల, జ్ఞానం వల్ల, ఆత్మ జ్ఞానం వల్ల మన స్వరూపం పరమాత్మ అని తెలియటం వల్ల, అది ఆత్మ ఆనంద స్వరూపం అని తెలియటం వల్ల ఈ ప్రపంచం అనిత్యము, అసత్యము, ఇది ఒట్టి మిథ్య అని తెలుస్తుంది. ఇది ఊరికినే నాకు భ్రమ కొలుపుతున్నది, ఏదో లాటరీ, ఎవడో మెజిషియన్ చూపించినటువంటి మ్యాజిక్ లాంటిది, ఇది సత్యం కాదు అని తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నప్పుడు వాటి మీద ఇంకా నీకు వ్యామోహం ఎలా ఉంటుంది? వ్యామోహం ఉండదు. ఇది నివృత్తి, ఇది విద్యాఫలం. అంటే జ్ఞానం వల్లనేమో నివృత్తి, అజ్ఞానంలో ఉంటేనేమో ప్రవృత్తి. అజ్ఞానంలో ఉన్నంతకాలం ప్రపంచం మీద పడి పరుగులు తీస్తాం, జ్ఞానంలోకి వస్తేనేమో పరమాత్మ కోసం తప్పిస్తాం. ఇక ప్రపంచం మనకు పట్టదు. ఈ విషయాన్ని మనకు ఉదాహరణ ద్వారా తెలియజేస్తున్నారు. ఎడారుల్లో ప్రయాణం చేసేటప్పుడు, అంటే మామూలుగా ప్రయాణం చేసే వాళ్ళకి తెలివి ఉంటుంది, కొత్తగా ఎవడైనా ప్రయాణం చేస్తామంటే దప్పిక అవుద్ది బాగా. ఎడారుల్లో ఆ ఇసుక మీద నడుస్తా ఉంటే దప్పిక అవుతుంటుంది. ఆ దప్పిక అయినప్పుడు మంచినీటి కోసం చుట్టూ చూస్తాం, చూస్తే ఎక్కడో దూరంగా నీరున్నట్టే కనపడుద్ది. అందుకని అక్కడికి ఎంతో కష్టం మీద పోతాం. ఇసుకలో నడవటం కష్టం, నేల మీద అయితే బాగానే నడవచ్చు, కానీ ఇసుకలో నడవటం, నీళ్ళలో నడవటం కష్టమే. మరి ఇసుకలో కనుకైతే ఇంకా కష్టం, ఎందుకంటే బాగా కాలుతుంటది కింద, ఇసుక బాగా వేడెక్కుంటది కాబట్టి. కనుక ఆతృతతోటి దప్పిక తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి పరిగెత్తి 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 మనం అనుకున్న దానికంటే ఎక్కువ దూరం పోయినా ఎక్కడా నీరు ఉండదు. అయ్యో నీరు అనుకున్నానే అనుకుంటాం. ఎందుకనంటే నీరు ఎట్లయితే చెరువుల్లో కానీ సముద్రంలో కానీ అలలుగా అలా పైకి కిందకి అలలుగా ఉంటుందో, అక్కడ గాలి కారణంగా తెల్లని ఇసుక కూడా అలా అలలుగా ఉంటుంది. అది చూసి మనం నీరు అనుకుంటాం. ఎందుకంటే అక్కడ ఇసుక రంగులో ఉండదు, తెల్లగా ఉంటుంది. ఎడారులు అంతా ఇసుకే మొత్తం. కాబట్టి అక్కడ దూరంగా అనుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి కనుక చూస్తే దూరంగా నీరు ఉన్నట్టు కనపడుద్ది. కొత్తవాడు మళ్ళీ పోతాడు అక్కడికి కూడా, మళ్ళీ నిరాశ. మరి అదే ఎడారుల్లో తిరిగేటువంటి వాడు ఖచ్చితంగా తనకు కావలసినంత నీరు వెంట తెచ్చుకుంటాడు, సంచుల్లో పోసుకొని ఆ సంచుల్లో తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఎడారులో ఎక్కడ నీరు చుక్క దొరకదని. అందుకని దూరంగా చూస్తే వాడికి కనపడుద్ది, నీరు ఉన్నట్టు కనపడుద్ది. అది నీరు కాదులే, అది ఎండమావి మాయ అనుకుంటాడు. అంటే అజ్ఞానికి జ్ఞానికి ఇదే తేడా. అజ్ఞానేమో అది అది దూరంగా మనకు కనిపిస్తున్నది నీరు, బాగా మనం దప్పికి తీర్చుకోవచ్చు అని అనుకుంటాడు. ఇక్కడేమో ఈ ప్రపంచంలో కనపడుతున్న వస్తువులన్నీ కూడా మనకి సుఖాన్ని ఇస్తాయి కాబట్టి వాటిని తెచ్చుకుందాం అని వీడు అనుకుంటాడు. ఆ నీరు తెచ్చుకుందామని వాడు అనుకుంటాడు. ఆ వస్తువులు తెచ్చుకుందాం, హాయిగా సంతోషంగా మన కోరిక తీర్చుకుందాం అని వీడు అనుకుంటాడు. దప్పిక తీర్చుకుందామని వాడు అనుకుంటాడు, కోరికలు తీర్చుకుందామని వీడు అనుకుంటాడు. వాడు అజ్ఞానమే, వీడు అజ్ఞానమే. కాబట్టి అజ్ఞాని యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, ఎండమావుల్లో నీరుంది, దాంతో మనం దప్పిక తెచ్చుకోవచ్చు అని అనుకున్నట్టుగా ఉంటుంది. మరి జ్ఞాని అయితేనో, జ్ఞాని కనుకైతే అది నీరు కాదు, అది మనల్ని మోసం చేస్తుంది, మనం అక్కడి దాకా పోయి కష్టపడతాం అనవసరం, హాయిగా ఎక్కడికి పోవాల్సిన పనిలేదు, నేను తెచ్చుకొని నీరు తాగుతాను అనుకుంటాడు. వాడు దప్పికి తెచ్చుకుంటాడు. ఇక్కడ కూడా జ్ఞాని అయితే ఏం చేస్తాడు? ఇది ప్రపంచమే వట్టిది, అక్కడ నీరుంటం వట్టిది,
మనం పోవటం అనవసరం, దానికోసం పరుగులు తీసి అలిసిపోయి కింద పడటం అనవసరం, హాయిగా నా నీరు తాగుతాను నేను. కాబట్టి అతడేమో నాలోనే ఉన్నటువంటి ఆనందాన్ని నేను అనుభవిస్తా, అక్కడేమో నా భుజాన ఉన్నటువంటి సంచిలో నుంచి నేను నీరు తాగుతా, నా లోపల ఉన్నటువంటి ఆనందాన్ని నేను అనుభవిస్తా ఉంటా అనుకునేవాడు జ్ఞాని. కాబట్టి ఈ ప్రకారంగా ఎండమావి యొక్క ఉదాహరణ ఇచ్చి అజ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు, జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నారు. అజ్ఞాని అయినటువంటి వాడు తిరిగి 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 నీరసపడి ఏడుస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు ఆహా ఇది నన్ను ఎంత బ్రహ్మాండంగా మోసం చేస్తుంది అని నవ్వుకుంటాడు. అక్కడ నీరు లేదులే, ఇదిగో నీరెంత తాగుతాడు, వాడు నవ్వుకుంటాడు ఎంత మోసం చేస్తుంది అని. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ప్రపంచం నిజమని నమ్మినప్పుడు ఈ ప్రపంచంలోని సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉంటాం. అవి నిజమైనటువంటి సుఖాలు కాదు కనుక ఆశాభంగం చెందుతాం, నీరసపడతాం, విచారిస్తాం, దుఃఖిస్తాం, ఎంతో బాధపడతాం. అదే ఈ ప్రపంచం అనిత్యమని అసత్యమని ఇక్కడ నిత్యమైనటువంటి నిజమైనటువంటి సుఖాలేవి లేవని, అన్ని సుఖాలు తాత్కాలికమైనటువంటివి అని, సుఖాలన్నీ కూడా మనకి దుఃఖాలే వదిలిపోతాయని తెలుసుకున్నప్పుడు దాని వైపుకు మనం పరిగెత్తాం. నిజమైనటువంటి ఆనందం నాలోనే ఉన్నది, నేనే ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు ఈ అనిత్య సుఖాల కోసం ఇంకెందుకు పరుగులు తీస్తాం, తీయం. పరుగులు తీయకపోగా ఈ ప్రపంచాన్ని చూచి వినోదిస్తాం. మనమైతే అంత దూరం రాలేదు, కానీ వినోదించే స్థితి మహాత్ములు కనుకైతే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచంలో అజ్ఞానంలో ఉన్నటువంటి మానవులు ఏ రకంగా సుఖభోగాల కోసం పరిగెత్తుతూ ఉన్నారో వాళ్ళని చూస్తే ఆయనకి నవ్వు వస్తుంది. అదే వాళ్ళని అవమానం చేయడు, వాళ్ళని ఎగతాళి చేయడు. ఇంతే దీని పరిస్థితి, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నంతకాలం ఇంతే పాపం అని సానుభూతితో ఉంటాడు. ఇప్పుడు మనం చూడండి, చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళు చేసే పనులు చూస్తే మనం కూడా నవ్వుకుంటాం. ఎందుకని? ఓ చిన్న బల్పం కోసమో లేకపోతే ఏదైనా ఒక రూపాయి బిళ్ళ కోసమో వాళ్ళు చదువులు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ దుమ్ముగా చదువులు ఆడుకుంటూ దుప్పల దగ్గర దీనికోసం మీరు చదువు ఆడుకునేది అన్నట్టుగా మనకి నవ్వచ్చు. అలాగే మహాత్ముడైనటువంటి వాడికి, పూర్తిగా ఆత్మ సంపద ఉన్నటువంటి వాడికి, ఆత్మ ఆనందం ఉన్నటువంటి వాడికి ఇక్కడ లభించేటువంటి అల్పమైన వస్తువుల కోసం పోరాడుకుంటా, తగాదాడుకుంటా, ఇది నాది ఇది నాది అనుకుంటా, వాడి మీద వీడు గలబడతా, వీడి మీద వాడు గలబడతా, చివరికి హత్యల దాకా కూడా పోయే పరిస్థితి కనుక వస్తే వాడు నవ్వుకుంటాడు. చెప్పేటప్పుడైతే మనకు కూడా నవ్వొచ్చుది, కానీ నిజంగా మనకు నవ్వు రాదు. అదిగో ఎవరైతే ఆత్మస్థితిలో నిలుస్తారో వాళ్ళకి నవ్వచ్చు, వాళ్ళకి వినోదంగా ఉంటుంది అంతే. కనుక హాయిగా శాంతంగా మహాత్ములు ఆత్మానుభూతి పరులు ఎలా ఉంటారో మనం కూడా అలాగనే ఉండాలి. ఈ ప్రపంచం ఒక గారడి వాడు చూపించేటువంటి గారడి, ఈ గారడి వస్తువుల కోసం పరిగెద్దామా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఇది ఒక గారడి, ఆ గారడి వాడు ఎవడో కాదు, భగవంతుడే. ఆ భగవంతుడే ఈ గారడి చూపిస్తున్నాడు మనకి. రండి 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 రండి, టికెట్ తీసుకొని లోపలికి రండి అంటుంటాడు. మనం నీ టికెట్ వద్దు, నీ గారడి వద్దు, నువ్వు వద్దు బా అనగలిగితే, నాకు ఇదిగో ఆత్మ పరమాత్మ ఎక్కడున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరమాత్మ నేనే, కాబట్టి నాకు అక్కర్లేదు, ఈ గారడి వస్తువులు నాకు అక్కర్లేదు, ఈ స్వప్నంలో కనిపించేటువంటి వస్తువులు నాకు అక్కర్లేదు, నాకు నిజమైనటువంటివే కావాలి. ఆ నిజమైనటువంటిదే ఇక్కడ ఉంది, అదే ఆత్మానందం అని అనగలుగుతారు. కనుక ఆత్మజ్ఞానం వల్ల పొందగలిగేటువంటి ఫలితం దీనికన్నా ఇంకేముంది అంటున్నాడు శంకరాచార్యులు. ఆత్మజ్ఞానం వల్ల ఆత్మానందాన్ని పొందితే
ఇక వేరే ఏమీ అక్కర్లేదు. ఇక ఇంత చెప్పిన తర్వాత మరి అజ్ఞాని జ్ఞాని ఇద్దరిని పోల్చి చెప్పారు. మరి అజ్ఞాని పరిస్థితి ఏమిటి? అజ్ఞానం నశించినటువంటి వాడికి, అజ్ఞాని అయినటువంటి వాడు ఉన్నాడు, అజ్ఞానం పోయింది అంటే నేను జీవుణ్ణి అని ఇంతవరకు అనుకున్నటువంటి వాడు నేను ఆత్మని అని తెలుసుకొని, నేను జీవుణ్ణి కాదని తెలుసుకొని ఆత్మగా ఉంటే అప్పుడేమిటి పరిస్థితి అంటే వాడికి ఇంకా ప్రవృత్తి ఉంటుందా? ఉండదు. అయితే ఇది గట్టిగా ఎందుకు చెబుతున్నారండి అని అంటే మనం ఏం మధ్యస్థంలో ఉన్నాం, కాస్త మెత్తగా ఉన్నాం. ఎట్లంటే ప్రపంచం ఉందా అని క్వశ్చన్ వేసామనుకోండి, లేదండి అది మన నిజండి, లేదు అని సమాధానం చెబుతారు. పరమాత్మ సత్యం అండి, పరమాత్మ అంటే నేనేనండి, అన్ని క్వశ్చన్లన్నీ చెబుతాం. కాసేపు ఆగిన తర్వాత ఆ ప్రపంచంలో వస్తువుల కోసమే మళ్ళీ చూస్తాం. ఆ పరమాత్మ ఎవరో ఎక్కడో ఉన్నాడని మనం పూజలు నమస్కారాలు లేకపోతే ప్రార్థనలు ఇవన్నీ చేస్తాం. అంటే మనకున్నటువంటి నాలెడ్జి కాస్త మెత్తగా ఉందన్నమాట. అసలు లేకుండా ఉండలా, పూర్తిగా గట్టిగా ఉండలా. ఇప్పుడు దాన్ని మనం గట్టి చేసుకోవాలా, అదే మనం చేయాల్సింది. కనుక అజ్ఞానం నశిస్తే ఇక అతనికి ప్రవృత్తి లేనే లేదు అనేటువంటి విషయాన్ని మనకి 424వ శ్లోకంలో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. దాన్ని మనం రేపు తెలుసుకుంటాం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. దుఃఖాలకు చలించని స్థితి ఎప్పుడు వస్తుంది? అజ్ఞానంలో ఉంటే, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు, ఎప్పుడూ రాదు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు 306 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దీనికి మన జీవితంలోని ఉదాహరణ ఏమిటి? ఏమీ తెలియనప్పుడు చేసిన పనులను జ్ఞానంతో ఉంటే చేయము కదా. మేలుకున్నప్పుడు చేసినవి నిద్రలో చేయము కదా. నిద్రలో చేసినవి మెలకువలో చేయము కదా. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. ఏమీ తెలియనప్పుడు చేసిన పనులను జ్ఞానంతో ఉంటే చేయము కదా. 279 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దుఃఖాలకు చలించని స్థితి రావాలంటే ఏం చేయాలి? లౌకికంగా ఉండిపోతే, శాస్త్రశ్రవణం, గురుసేవ, పూజ, స్వస్థితిలో నిలవటం, సదా నిద్రపోవాలి.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శాస్త్ర శ్రవణం, గురుసేవ, పూజ, స్వస్థితిలో నిలవటం. 304 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భావన మనను సుఖదుఖాలకు దూరంగా ప్రశాంతంగా ఉంచగలుగుతుంది? సాక్షి భావన, దేహ భావన, మనోభావన. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ సాక్షి భావన. 280 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. తన నిజస్వరూపం ఆత్మయని గ్రహించేది ఎవరు? జీవుడు, ఆత్మజ్ఞాని, మానవుడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మజ్ఞాని. 282 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అనుద్వేగం అంటే ద్వేషం, చలించుట, చలించని స్థితి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ చలించని స్థితి. 278 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ప్రస్తుతం అనే సంస్కృత పదం యొక్క అర్థం ఏమి? ఇప్పుడు, ముఖ్యమైన, ఆలస్యం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ముఖ్యమైన. 218 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. లౌకిక జీవితం గడిపే మానవుడు ఏమి చేస్తుంటాడు? తన కోసం, తన వారి కోసం పనులు చేస్తాడు, ముక్తి కొరకు చేస్తాడు, పనులు.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. తన కోసం తన వారి కోసం పనులు చేస్తాడు. 307 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. లౌకిక జీవితం నుండి పారమార్థిక జీవితానికి మారేది ఎవరు? పూర్వజన్మ సుకృతం సద్గురు సాన్నిధ్యం లభించిన వారు, అందరూ జీవితమంతా సుఖాలతో ఆనందంతో ఉన్నవారు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. పూర్వజన్మ సుకృతం సద్గురు సాన్నిధ్యం లభించిన వారు. 309 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. జుగుప్సితం అంటే అసహ్యం కలిగించే, అందరికీ ఇష్టమైన, ఆనందకరమైన. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అసహ్యం కలిగించే. 276 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రేపు వివేక చూడమని శ్లోకాలు చదవాల్సిన వాళ్ళు సుప్రియ ఘంటా గారు, మీరు రెడీగా ఉండండి. గురువుగారు ఫొటోస్ చూపిస్తాను. ఆ, ఈరోజు విజయవాడ నుంచి లక్ష్మీనారాయణ అన్న, ప్రభావతి అన్న. లక్ష్మీనారాయణ గారు మహామంత్రం తీసుకొని సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు గురు పూజ చేసుకున్నారు. ఫస్ట్ ఫోటోలు లాస్ట్ ఫోటోలు చూపిస్తున్నారు. ఫోటోలు పంపి. గురుదేవ, మీ పాదపద్మకు నమస్కారం. గురుదేవ అమ్మ, మీ పాదపద్మకు నమస్కారం అమ్మ. గురుదేవ, నిన్న మీరు చెప్పిన శ్లోకంలో ఆత్మజ్ఞానం వల్ల లభించే ప్రయోజనం ఏంటి అంటే, ఎంతటి దుఃఖానికైనా చలించని స్థిరమైన మనస్సు లభిస్తుంది అనేది. అది నిజమే గురుదేవ. మేము 4.5 ఏళ్ల నుంచి విన్నందుకు అది అంటే బాగా 100% కాకపోయినా చాలా చాలా మార్పు వచ్చింది గురుదేవ. ఆనందాలకి పొంగటం కొంచెం ఇంకా చాలా ముందుగానే తగ్గింది, కానీ దుఃఖాలకి చలించకపోవడానికి కొంచెం బాగా టైం పట్టింది. కానీ చాలా చాలా మార్పు వచ్చింది గురుదేవ, చాలా మార్పు వచ్చింది. అలాగే
రెండోది భ్రాంతిలో ఉన్నప్పుడు ఎలా చేస్తామో, జ్ఞానం కలిగితే ఎలా చేస్తామో ఆ ఫలితం కూడా నేనే గురుదేవ ఎన్ని పూజలు, ఎన్ని మొక్కులు, అన్ని చాలా అంతకుముందు చాలా చాలా అన్నమాట. ఇన్ని శుక్రవారాలు కుంకుమ పూజ అని, ఇన్ని శనివారాలు, అసలు నేను చెయ్యంది లేదు గురుదేవ. నేనే అన్ని. నాకు ఇప్పుడు నవ్వొస్తుంది, భయం అన్నమాట అప్పుడు. అంటే ఈ దేహాన్ని నేనే ఈ దుఃఖాలన్నీ అమ్మో ఎలాగో అని భయం. అందుకని చాలా చాలా చేశాను. ఇప్పుడు ఆ భయం అంతా పోయి ధైర్యం, బాగా నమ్మకం. ఇందాక మీరు క్లాస్ చెప్తూ అన్నారు గురుదేవ, అంటే మనకి కొంచెం మెత్తగానే ఉన్నామని, కానీ కొంచెం బాగా గట్టి కాదు, కానీ కొంచెం గట్టిగానే, స్థిరంగానే భావన, గట్టి భావన ఉంది గురుదేవ అని. నేను ఆత్మనే, నేను దేహాన్ని కాదు అని. కాకపోతే బాగా అలా వచ్చేయలేదు, కానీ భావన కొంచెం గట్టిగా అని కూడా చెప్పొచ్చు. అంటే ఆ మార్పులు వచ్చినాయి అని. భ్రాంతి కొంచెం కొంచెం కాదు బాగానే తగ్గింది గురుదేవ. ఇప్పుడు ఏమి ఈ దేవుడికి ఈ రోజు చెయ్యాలనో, లేకపోతే ఆ దేవుడనో, దేవతల పూజలనో, అసలు నిజంగా కొంచెం కష్టం వచ్చినప్పుడు కూడా గబుక్కున ఏదన్నా మొక్కుకోవటమో అవన్నీ కూడా బాగా తగ్గాయి. ఇవన్నీ దేహానికి వస్తాయి, ప్రారంధం తప్పదు కదా. ప్రారంధం వల్ల ఈ దేహానికి మనసుకి వస్తాయి, నేను ఈ జీవుణ్ణి కాదు అని వెంటనే ఆ భావన గుర్తుకు రావటం, మనసు గట్టిగా స్థిరంగా ఉండటం, అలా చలించకుండా ఉండటం అనేది మార్పు బాగా వచ్చింది. ఎందుకంటే నేను అవన్నీ చేశాను గురుదేవ, అందుకని నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చేయట్లేదు కాబట్టి ఆ మార్పు వచ్చింది అని బాగా తెలుస్తుంది. అలాగే నేను ఆత్మనే అనే భావన కూడా కొంచెం గట్టిగానే వచ్చింది. బాగుతే ఇంకా బాగా సాధనలు చేయాలి గురుదేవ. కానీ సాక్షి భావన ఒకటి మాత్రం బాగా, అది చేయటం వలన మనస్సు ప్రశాంతత బాగా. ఇంట్లో ఉన్న పనులప్పుడు కాదు కానీ గురుదేవ, కాలేజీలో వర్క్ లో ఉన్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్స్ దూరం నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి ఉన్నప్పుడు ఆ ఫ్రీడమ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ కాలేజీకి రాకుండా ఉంటారు వీళ్ళు. ఒక నెల అవగానే మేము అటెండెన్స్ చూసి పేరెంట్స్ ని పిలిపిస్తే, వాళ్ళు ఎవరన్నా కొంతమంది అంటుంటారు, అసలు ఇంటర్ దాకా బాగా చదివాడు, మీ కాలేజీకి వచ్చాకే, మీ దగ్గరకు వచ్చాకే ఇలా అయిపోయాడు, చెడిపోయాడు. అంటే అది ఎంతో కొంత మనకి కొంచెం, అంటే అసలు నీ వల్లే పాడైపోయాడు అన్నట్టు అంటారు గురుదేవ్. అదొకటి ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇది వరకు అలా అన్నప్పుడు బాగా కోపం, ఆ బాధ వచ్చి కోపం వచ్చేసేది, బాధ కూడా కాదు కోపమే. ఇప్పుడు కొంచెం అలాంటివి అన్నప్పుడు కూడా అప్పుడు సాక్షి భావన, ఎవరిని అంటున్నారు, మనం ఏంటి, ఎంతవరకు అనే తెలిసినప్పుడు, అలా కాదండి మీరు బాధపడుతున్నారు కానీ విషయం అది కాదు, మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే అది వర్షన్ మారిపోయింది. అప్పటికి ఇప్పటికి ఆ సాక్షి భావన, నేను సాక్షిగా ఉండటం వలన ఎట్లాంటి మాటలు అన్నా అనిపించుకున్నా ఆ ప్రశాంతత కోల్పోకుండా ఉండటం అనేది బాగా తెలుస్తుంది గురుదేవ్. అంటే టఫ్ సిచ్యుయేషన్స్ లో బాగా తెలుస్తుంది మామూలు వాటికన్నా. సో సాక్షి భావన ఒకటి మనసు ప్రశాంతతకి చాలా బాగుంది. నిధిధ్యాసన చేస్తున్నప్పుడు కొంచెం ఆనందం అనేది తెలుస్తున్నప్పుడు అది చాలా బాగుంది. అది చేస్తే ఎక్కువసేపు బాగుండు అనిపిస్తుంది. ఇలా బాగా కొంచెం చిన్న చిన్న అనుభవం తెలుస్తూ ఆనందం తెలుస్తుంది, ప్రశాంతత తెలుస్తుంది. ఈ సాధనలు బాగున్నాయి గురుదేవ, తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాము. అలాగే నిన్న అమ్మగారు ధ్యానం చాలా బాగా అనిపించింది గురుదేవ. దానిలో వ్యామోహం మనసుకి ఇంత చేస్తుంటేనే కూడా ఎప్పుడో ఒకప్పుడు అన్ని కొంచెం లాగుతూ ఉంటాయి. ఆ వ్యామోహం ఎంత అంటే జాగ్రత్తగా ఉండాలి అనేది నిన్న చెప్పిన ఆ సాధు విషయంలో బాగా అనిపించింది గురుదేవ. అలాగే సాధనలు కూడా మనము, ఒక మాట నాకు బాగా అనిపించింది, తెల్లారు లేచిన కాంచి పడుకునేదాకా ఎన్ని మాటలు మాట్లాడతాం కదా, దానిలో పనికొచ్చేవి ఎన్ని ఉంటాయి. పనికొచ్చినంత వరకు, అవసరమైనంత వరకు ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడి, మిగిలింది ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనుకోవడానికో, నేను ఆత్మను అనుకోవడానికో ఏమి ఎవరు పర్మిషన్లు అక్కర్లేదు, ఎవరికి తెలియక్కర్లేదు, అది మనం చేసుకునేదే కదా. పోనీ కుదరని వాటిని కుదరలేదు అంటే ఇవన్నీ కుదురుతాయి కదా, ఎందుకు మనం చేయలేము, చేయగలము అనేది. అంటే ఆ మాట కూడా నిన్న అమ్మగారు చెప్పిన ధ్యానంలో చాలా ఆలోచింపచేసేదిగా, మనం విచారణ చేసుకుని చేయటానికి చాలా అవకాశం ఉంది మనకి అనేది అనిపించింది గురుదేవ. ధన్యవాదాలు గురుదేవ. అమ్మ మీకు నమస్కారం అమ్మ. ఇక్కడ మనం కొద్దిగా మెత్తగా ఉన్నదని చెప్పడానికి ఏంటంటే, మెజారిటీ ఒక కొద్ది మంది వాళ్ళు చేసేటువంటి సాధన కానీ, వాళ్ళు ఉన్నటువంటి స్థితి కానీ నాకే ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నాకు చాలా సంతోషం కూడా. ఎందుకంటే ఇంత గట్టిగా
దీన్ని పట్టుకొని ఇదే నా సర్వస్వం, ఇదే నా జీవితం అన్నంతగా దీన్ని చూస్తున్నటువంటి వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇక మిగతా అందరు కూడా ఏంటంటే వాళ్ళ కొద్ది తేడాలతోటి అప్పుడప్పుడు అనుకుంటారు, మామూలుగా ఆ జీవభావంలో ఉంటుంటారు. అది కొంతటు కొంతటు సహజం. అది చివరికి ఏమవుతుందంటే అది పోవాలా, మొత్తం ఇది రావాలా. అవును ఇప్పుడు మొత్తం 2 చేతులు అక్కడ పెట్టాము అజ్ఞానంలో ఉన్నప్పుడు, చిన్నగా ఒక చెయ్యి తీసుకుంటున్నాం, ఇంకా రెండో చెయ్యి కూడా ఉంది. అవును రైట్. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మగారు. గురుగారు, ఈరోజు గురు పూజ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది గురుగారు. మీరు మాకు హస్తమస్తకం ఇవ్వడం కూడా చాలా అనుభూతి ఇప్పటికీ ఇంకా అలాగే ఉంది. చాలా బాగుంది గురుగారు. ఈ ఈ జ్ఞాని దృష్టికి అజ్ఞాని దృష్టికి భేదం చాలా బాగా వివరించారు గురుగారు. అజ్ఞానం వల్ల ప్రపంచంలోకి వెళ్ళిపోతాము, ప్రవృత్తి మార్గంలోకి. శాస్త్రం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల ఈ ప్రపంచం అనిత్యం అని తెలిసి నివృత్తి మార్గంలోకి వెళ్తాము అనేది బాగా అర్థమైంది గురుగారు. తర్వాత ఈ జ్ఞానం తెలుసుకుంటున్నందువలన మాకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఇది ప్రారంధం వల్ల వస్తోంది అనేది మాత్రం చాలా చాలా బాగా అర్థమవుతుంది గురుగారు. ఇంకా మాకు తెలియనప్పుడు ఈ పూజలు అవి మొక్కులు అవి అన్ని చేశాము. అది మీరు నేర్పిన ఈ జ్ఞానం వల్ల అన్ని తెలుసుకుని వాటన్నిటిని మానేసేసి ఏదైనా ప్రారంధం వల్లే జరుగుతుంది అనేది బాగా అర్థమైంది గురుగారు. ఇక సాక్షిభావం చేస్తుంటే ఆలోచన మాత్రం తగ్గుతోంది, అది అర్థమైంది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. రైట్. గురు దంపతులకు పాదాభివందనము. గురువు గారు, ఇన్ని రోజులుది బాగా అర్థమవుతా ఉండింది. ఈసారి ఇప్పుడు మీరు వివేక చూడమని చెప్పినాక ఇది కొంచెం కష్టము అనిపిస్తుంది. అంటే తిరిగి మననం చేస్తే కానీ జ్ఞాపకం రావడం లేదు, అంత కొంచెం లోతుగా ఉంది అనిపిస్తుంది గురువుగారు. తర్వాత నిన్న అమ్మగారి ఇది చాలా బాగుండింది. అమ్మగారు అన్నట్టు భోజనం తప్పించము, నిద్ర తప్పించము, ఏ పనులను తప్పించము, కానీ ధ్యానము ఇది జపము ధ్యానము మాత్రం మనము ఇది చెప్తామనేది నిజంగా బాగా తగిలింది గురువు గారు. అది మాత్రం నిజంగా జపమేమో మీకు చెప్పిన దానివల్ల చేస్తున్నాము, ధ్యానం మాత్రం కొంచెము ఇప్పుడు ఈ రోజులే అవలదులే, రేపు చేద్దాంలే, ఇట్లా చేస్తున్నాం. కాబట్టి నిన్న బాగా దెబ్బ తగిలింది గురువు గారు. థ్యాంక్ యూ గురుగారు. అమ్మగారికి కూడా పాదాభివందనం. రైట్. గెలాక్సీ అని ఉందండి. అన్మ్యూట్ చేసుకోవచ్చండి. గెలాక్సీ A03 అని ఉంది. భక్తవత్సల రెడ్డి గారు. గురుదేవా, మీ పద్మపాదాలకు, అమ్మగారి పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురుదేవా, ఈ వివేక చూడమని అది అసలు ఎట్లా అవుతా ఉందంటే, ప్రతి నిమిషము కూడా నేను ఆత్మను అనేట ఆలోచన కలిగేటట్టు చేస్తాం. ఎప్పుడు చూడు దారిలో పోతా ఉన్నా, కనబడినట్టు మనుషులను చూసినా, చెట్లు చూసినా, జంతువులు కుక్కలు చూసినా, అప్పుడు ఇవన్నీ కూడా పరమాత్మే కదా అనే ఒక ఆలోచనలో నిలపతా ఉంది ఈ వివేక చూడం. తర్వాత గురుదేవ, ఈ అసలు క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేస్తే బాగా ఆలోచించాల్సి వచ్చింది. భలే ట్విస్ట్గా ఇచ్చారు. అసలు ఈ మ్యాటర్ లో క్వశ్చన్స్ ఏముంది, 10 క్వశ్చన్లు ఏం ఫ్రేమ్ చేయబోతారు గురువు గారు అని అనుకుంటే అది మీకే సాధ్యం, అది అమోఘం అసలు. తర్వాత గురుదేవ, నిన్న చెప్పినట్టు జయలక్ష్మి, ఆరంపల్లి జయలక్ష్మి గారు చెప్పినట్టు, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఈ సత్సంగంలో చేరి ప్రతిరోజు మీ యొక్క ప్రవచనాలు వింటూ నేను ఆత్మను అనేటటువంటి ఒక ఆలోచన కలిగించేటట్టు చేసిన తర్వాత ఇప్పుడు సామాన్యంగా దుఃఖము
ఏదైనా బాధ ఇది ఏదైనా కలిగినా, లేదు ఎవరైనా సూటిపోటి మాటలు మాట్లాడినా తేలిగ్గా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది దేహానికి, నాకు కాదు, ఈ దేహానికి అది సంబంధించింది, అది చూసుకుంటుంది. నేను బాధపడాల్సిన పని, నేను ఆత్మను, ఆత్మ అనేటటువంటి నాకు, ఆత్మ అయినటువంటి నాకు ఏ ఆలోచన లేదు, నాకు ఒక రూపం లేదు, నేను ఎప్పుడు నిత్యం ఆనందంతో ఉండేటటువంటి వాడిని అనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోతున్నాం గురుదేవ. తర్వాత నిన్న అమ్మగారు చెప్పిన ధ్యానంలో, అంటే ఎంతటి వాడైనా ప్రలోభాలకు లోబడిపోతాడు అనేది బాగా అర్థమైంది గురుదేవ. ఎందుకంటే ఆ సన్యాసి, ఆ రాజులో మార్పు రాలి, రాజులో ఒకసారి సన్యాసిని చూసిన తర్వాత ఆయనకి కలిగిన, సన్యాసి మీద కలిగినటువంటి ఒక ఆలోచన ఆయనలో మళ్ళీ మార్పు రాలేదు. సన్యాసిలో వచ్చినా కూడా ఆ రాజుగారిలో మార్పు రాలేదు. కానీ అంతటి జ్ఞాని అటువంటి సన్యాసి అలా ప్రలోభాలకు పడిపోయాడంటే, అంటే ఈ లౌకిక విషయాలు ఇటువంటివి ఎటువంటి వాడినైనా కుంగదీయడానికి ప్రయత్నం చేస్తుందనే తెలుస్తాం గురుదేవ. తర్వాత మనం మీ దగ్గరికి వచ్చాం గురుదేవ, అంటే 6వ తారీఖు అట్లా వచ్చాము. అప్పుడు నేను ఒక విషయం గ్రహించాను గురుదేవ. ఎందుకంటే గురుదేవ చెప్పండి. ఏమైందంటే ఆ రోజు బర్త్డే ఫంక్షన్ ఒకటి, రెండోది మీరు మంత్రోపదేశం, ముగ్గురికి మంత్రోపదేశం ఇచ్చారు. ఆ సమయానికి మేము వచ్చాము. తర్వాత అక్కడ ముందంతా మందులు ఉన్నారు, లోపల ప్లేస్ లేదనేసి వంట ఇంట్లో వెళ్ళిపోయాము. అమ్మగారు ఉన్నారు అక్కడ, గాయత్రి అమ్మగారు ఉన్నారు, ఇంకొక అమ్మగారు కూడా ఉన్నారు, నేను నా భార్య మనవడు ఉండిపోయాం. తర్వాత మేడం అమ్మగారు కూర్చోండి అని చెప్పారు, అంతే. మామూలుగా ఇట్లా ఉన్నట్టుండి సడన్ గా ధ్యానంలోకి వెళ్ళిపోయారు, అంతే. ఏం మాట్లాడాల, ఉలుకు పలుకు లేదో అట్లే ధ్యానంలో ఉండిపోయినారు. నేను మా భార్యకి చెప్పాను, చూడు అమ్మగారు ఇప్పుడు ధ్యానం చేస్తా ఉన్నారని. అంతే, ఆ ధ్యానం అట్లే ఎంతసేపు ఉన్నారంటే, మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత మీ మంత్రోపదేశాలు అయిపోయినాక అప్పుడు టిఫిన్కి ఏర్పాటు చేయండి అని చెప్పారు. అంతవరకు అంటే అనవసరమైనటువంటి మాటలు లేకుండా, అనవసరంగా కాలాన్ని వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేస్తా ఉన్నారు అమ్మగారు అనేది బాగా అర్థమైపోయింది. తర్వాత అమ్మగారు చెప్పేటటువంటి ధ్యానంలో కానీ, ఆమె మామూలుగా చెప్పేటటువంటి వాక్యాలు కానీ అనుభవపూర్వకంగా చెప్తా ఉండరు. ఆమె ఏదో చెప్పడం ఒకటి, చేయకుండా ఉండడం ఒకటి, అట్ట కాకుండా ఆమె ఏది చేస్తా ఉందో అది ఇతరులు కూడా చెయ్యాలనేటటువంటి ఉద్దేశంతో ఆమె చెప్తా ఉంది గురుదేవ. నేనైతే ఆ రోజు వచ్చిన తర్వాత కూడా మా భార్య గారికి చెప్పాను, చూడు మా అనవసరంగా అవి మాట్లాడుకుంటూ ఉంటావు, ఎందుకు వేస్ట్, అమ్మగారిని చూడు, ఇప్పటికైనా ఆలోచించుకో అని చెప్తా ఉన్నాను. నాకైతే అప్పటి నుంచి మనం ఎందుకు వృధా వేస్ట్ చేస్తా ఉన్నాం టైం, ఇప్పుడు ఎందుకు చెయ్యాలా, చూడు అమ్మగారు చేశారు కదా, మనం కూడా చెయ్యాలి కదా అనేటటువంటి ఒక భావం నాలో కలిగింది గురుదేవ. వీలైనంత వరకు నేను ఆ భావాన్ని స్థిరపరచుకుని ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను గురుదేవ. మీకు మీ పద్మాలకు, అమ్మగారి పద్మాలకు మరొకసారి నమస్కరిస్తున్నాను గురుదేవ. గెలాక్సీ A3 అంటే ఒక్క నిమిషం అండి. గురు దంపతుల పాదపద్మలకు నమస్కారాలండి. ఇది 8వ క్వశ్చన్, ప్రస్తుతం అంటే ఇప్పుడు కదండి. అది తెలుగులో అంతే, కానీ సంస్కృతంలో అని కూడా అడిగాం. ప్రస్తుతం అనే సంస్కృత పదం అర్థం. ఇవాళ ప్రవచనం చెప్పేటప్పుడు కూడా సంస్కృత ప్రస్తుతం అని అంటే ఇప్పుడని కాదు అని కూడా చెప్పాను, మీరు మర్చిపోయారు. ఇవాళ ప్రవచనంలో కూడా చెప్పాను, ప్రస్తుతం అంటే ఇప్పుడని కాదు అర్థం, అది సంస్కృతంలో ముఖ్యమైనటువంటిది. ఓకే అండి, దాన్ని డౌట్ కోసం అండి. రైట్.
నమస్తే అండి. మీ పాద పద్మాలకి, అమ్మ పాద పద్మాలకి. నమస్కారం గురుగారు. గురుగారికి అమ్మగారి పాద పద్మాకి శతకోటి నమస్కారాలండి. నేను చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. ఆ, ఓ చిన్న విషయం షేర్ చేసుకున్నామని చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. 7 months అయిపోయింది. నేనైతే క్లాస్ అయితే బాగా వింటున్నాను. ఒకవేళ నేను ఆన్లైన్ లో వినకపోయినా కూడా మళ్ళీ జూమ్ లో వింటున్నాను నేను. ఆ, ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని. ఒక లాస్ట్ మంత్ ఇక్కడికి బళ్ళారిలోకి చాగంటి కోటేశ్వర గారు వచ్చారండి. ఈ ఆర్యవైశ్య అసోసియేషన్ బళ్ళారి వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. 3 days ప్రోగ్రామ్ ఉండింది. ఆ 3 days 2 hours భాగవతం గురించి చెప్పారనమాట. ఈ 4.5 years మేము క్లాస్ వింటున్నాం కదా, అసలు ఆ, వెనకలకి భాగవతం ఎక్కువసేపు వినలేకపోయామండి. అది మరి నా తప్పు ఏందో తెలియదు. లీలలు చెప్తా ఉండ్రి. 2 days అదే 2 hours కంటిన్యూస్ గా చెప్పారు. 3 days. సెకండ్ డే మార్నింగ్ ఇక్కడ మా ఇంటి దగ్గర రామకృష్ణ ఆశ్రమంలో వచ్చారనమాట. మా ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ లో. అక్కడ దాదాపు 1000 members దాకా కలిశారు అందరూ. అక్కడైతే 5000 members అట్లా కలిశారు. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నేను ఇప్పుడు స్పీచ్ ఇవ్వలేను, మీరు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని అన్నారు. ఎందుకంటే మళ్ళీ నేను సాయంత్రం చెప్పాలి కదా అని అన్నారు. 1000 members ఉన్నారు, ఒక్కరు కూడా ఎవరు ఏం అడగల. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టారు. ఇది రామకృష్ణ పరమహంస, వివేకానంద వీళ్ళకి సంబంధించిన క్వశ్చన్ అయి ఉండాలా, ప్లస్ అది ఇంతమందికి ఉపయోగపడేటట్లు ఎవరైనా అడగండి అంటే అందరూ సైలెంట్ గా ఉన్నారండి, ఎవరు అడగలేదు. నేను చాలాసేపు చూశాను. తర్వాత అందుకని మనకు బాగా క్వశ్చన్స్ వింటుంటున్నాం కదా, చాలా మంది అడుగుతుంటే నాకు రమణ మహర్షి ఒక వర్డ్ ఏదో యూజ్ చేశారు. రోజు లీలలే చెప్తున్నారు, ఇక్కడ రామకృష్ణ ఆశ్రమం రమణ మహర్షి జీవన్ముక్తుడు అట్లా ఏదో అన్నారు. సరే నేను కూడా కొంతసేపు కూర్చున్నాక అడిగానండి నేను క్వశ్చన్. సరే రమణ మహర్షి జీవన్ముక్తుడు అంటున్నారు కదండి, అసలు ముక్తి గురించి చెప్పండి, అసలు ముక్తులు ఎన్ని రకాలు, రామకృష్ణ పరమహంస, వివేకానంద వీళ్ళు ఏ ముక్తి అందుకున్నారు అని అడిగానండి. అంటే ఎవ్వరు అడగలేరు కదా, అందుకని అడిగాను. అందరికి తెలుస్తుంది కదా, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అందుకని అడిగాను. ఆయన డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పారంట. అసలు మనం రాసుకొచ్చామా లేకపోతే వీళ్ళకి ఏమైనా తెలుసా అని అడుగుతారంట అండి. డైరెక్ట్ గా ఒక 15 questions నన్ను అడిగారండి. నేను చాలా బాగా చెప్పానండి ఆన్సర్. కర్మ సిద్ధాంతం అంటే ఆయన ఏం అడిగారంటే నీకు ఎన్ని ముక్తులు ఉన్నాయో తెలుసా అన్నారు. అని నేను చెప్పానండి జీవన్ముక్తి, అదేం సాలోక్య, సారూప్య, సాయుజ్య అవన్నీ ముక్తులు అంటే ఏంది అని అడిగారండి. సాలోక్య అంటే ఏంటి అని చెప్పాను, సారూప్య అంతా చెప్పాను. తర్వాత అసలు ఇంకా అట్లా అడుగుతాను నేను ఆన్సర్స్, క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చెప్తున్నానండి. అన్నిటికీ చాలా బాగా ఆన్సర్ ఇచ్చానండి. నాకే ఆశ్చర్యమైంది అంత అంత ఆన్సర్ ఇవ్వగలనా అని. మళ్ళా అన్నారు అంటే భగవంతుడు వేరేమో నువ్వు వేరేనా అని అడిగారు ఒక దగ్గర. అలా క్వశ్చన్స్ అడుగుతుంటే మా ఇద్దరి మధ్య రైవలరీ అయిపోతుందేమో అని భయం వేసిందండి. నేనేంది అలా చెప్పేస్తున్నాను, ఆలోచించట్లా, నాకు తెలుస్తున్నాయి, మీరు రోజు చెప్తున్నారు కదా. ఆయన అడిగే క్వశ్చన్స్ నాకు ఈజీగా అర్థం అయిపోయింది. టక్కడక్క చెప్తుంటే అది ఇంకా ఫాస్ట్ గా అడుగుతున్నారు, అదే కొట్లాడుకున్నట్లు అయిపోయి నేను ఆయన 2 questions ఒకసారి నువ్వు సభాముఖంగా తిరుగు అంటున్నారు. నేను సభాముఖం తిరిగితే నేను క్వశ్చన్ అడగలేనేమో అని భయంగా తిరగట్లేదు. ఆయన అన్నిసార్లు చెప్తున్నా. ఒక 5-6 questions తర్వాత తిరగమన్నారు. తిరిగితే అందరూ మన వైశ్యాస్తి అందరు చాలా మంది ఉండేసరికి కొంచెం భయం వేసింది. అప్పుడు భగవంతుడు వేరు నువ్వు వేరా, ఆత్మ వేరా నువ్వు వేరా, అట్లా చాలా అడిగారండి. అసలు నేనైతే టకటక చెప్పానండి. నాకు ఎంత సంతోషం వేసిందండి అసలు. తర్వాత మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అసలు ఇంత డీప్ గా ఎట్లా అడిగావు, అసలు ఇది డీప్ క్వశ్చన్, ఇది నువ్వు ఇంత డీప్ గా ఎట్లా ఆన్సర్ చేసావని అన్నారు. అప్పుడు నేను లేదండి నేను ఇట్లా చలపతిరావు గారి స్టూడెంట్ ని అది ఇదని చెప్పాను మా ఆయన ఫ్రెండ్స్ కి. అసలు యాక్చువల్ గా ఇక్కడ దాదాపుగా మేము మామూలు ఫంక్షన్స్ దేనికి వెళ్ళాం కదా, అందుకు మా గురించి పెద్దగా తెలియదు. కానీ మొన్న ఆయన వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మాయి ఎవరు అని అందరు అడిగారండి. నేను చాలా బాగా చెప్పగలిగానండి అదంతా నిజంగా. నేనైతే దాంట్లో నుంచి ఒక వారం రోజులు బయటికి రాలేకపోయానండి నేను. ఏంది అలా అడిగేశాను, అలా స్పీడ్ గా ఆన్సర్ చేసేసాను ఏంటి అలా అనిపించిందండి.
ఇదంతా మీ దీవెనండి నిజంగా. అసలు ఈ 4.5 నా కర్మ సిద్ధాంతం బాగా ఎందుకు తెలుసు అంటే, మీరు నాన్నగారికి 25 పుస్తకాలు ఇచ్చారు. 20 పుస్తకాలు నాకే ఇచ్చారు నాన్న ఒక 20 ఇయర్స్ బ్యాక్. అవి బాగా ఉన్నాయి మా ఇంట్లో. మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాను. అప్పుడప్పుడు చదువుకుంటున్నాను. ఆయన ఎక్కువ కర్మ సిద్ధాంతం గురించే హిట్ చేశారు నన్ను. చాలా బాగా చెప్పగలిగాను. నిజంగా ఇది నిజంగా మీ భిక్ష అండి అసలు నిజంగా. ఈ 4.5 ఇయర్స్ నుంచి ఇంత డిప్రెషన్ లో ఉన్నా కూడా నేను పైకి లెగవగలుగుతున్నానంటే అదంతా మీ క్లాస్ లో వల్లే అండి. అప్పుడు ఇంతకు ముందు మీతో మాట్లాడితే నేను ఏడ్చేదాన్ని. ఇప్పుడు చాలా వరకు తగ్గించాను. మీ శక్తి అండి. చాలా సంతోషం అండి. రోజు చెప్దాం అనుకుంటున్నాను ఇది. అట్లే అయిపోతుంది. ఈరోజు అందుకే చెప్పాను. అంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్లకి ఆయన సమాధానం చెప్పకుండా ఆయన క్వశ్చన్లు వేసాడా? లేదండి. తర్వాత 1.5 అవర్ మొత్తము సాలోక్య, సారూప్య, సామూప్య, ఈ విదేహముక్తి గురించి చెప్పాడు గానీ, అంటే నేను ఆయన పాయింట్ ఔట్ చేయట్లేదండి. మామూలు వాళ్ళకి ఎవరికీ అర్థం అయ్యుండదండి అది. నాకు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుగా. అది ఒకటికి కనెక్షన్ లేదండి. ఎక్కడో ఏదో చెప్తున్నారు. అక్కడెక్కడో సాలోక్య ముక్తి అంటారు. మళ్ళా కొంతసేపు చెప్తారు. అసలు అది సాలోక్య అంటే ఏంది? సారూప్య అంటే ఏందని నేను ఎవరిని దెప్పట్లేదండి. నేను అక్కడ జరిగింది చెప్తున్నాను అని అట్లా చెప్పారండి. నాకు ఆ మీనింగ్ తెలుసు కాబట్టి, ఓహో! ఇప్పుడు ఆయన ముక్తి గురించి చెప్తున్నారు అని అర్థమైందండి. విదేహ ముక్తుడు, జీవన్ముక్తుడు అది కూడా లాస్ట్ 1 అవర్ చెప్పారండి. మొత్తం అక్కడ క్లాస్ 1 అవర్. ఇంక వేరే క్వెషన్స్ కి ఆయన అడగలేదు. ఈ ఒక్క క్వెషన్‌కే ఆన్సర్ చెప్పారు. లాస్ట్‌లో ఇంకా 1.5 అవర్‌కి అని ఇంకా మళ్ళీ అయిపోయిందండి క్లాస్. అదే అండి. నేను నా ఫ్రెండ్‌ని పక్కన అమ్మాయిని అడిగాను. "నీకు ఏం అర్థమైంది? నేను అడిగిన క్వెషన్‌కి నీకు ఏం అర్థమైంది?" అని అడిగానండి. అంటే "నువ్వేదో ముక్తి గురించి అడిగావు. ఆయన ఏదో చెప్పారు. కాకపోతే కొన్ని లీలలు చెప్పాడు అర్థమైంది" అని అనింది ఆ అమ్మాయి. అది నిజంగా అండి. అసలు ఇంకా అది ఎంతమందో తెలుసుకోవాలండి ఈ జ్ఞానాన్ని. అసలు ఎక్కడ దొరకదండి. మేము నిజంగా అదృష్టవంతులం అండి. చాలా చాలా సంతోషం అండి. చాలా సంతోషం అండి. సద్గురువులు పరమాత్మ పాదపద్మములకు చెప్పండి. వేదవర్షిణి అమ్మగారి పాదపద్మలకు సాష్టాంగ దండ ప్రమాణములు. ఒక చిన్న క్వశ్చన్ స్వామి. ఈ మృగ తృష్ణ అంటే ఎండమావి అని తెలుసు, కానీ దానికి తృష్ణ అంటే కోరిక. మృగ అని ఎందుకు పేరు వస్తుంది? మృగ తృష్ణ అనేది ఎందుకు పెట్టారో పేరు నాకు తెలియదు. కానీ అది తృష్ణ మృగ విడివిడిగా చూడకూడదని నాకు తెలుసు. మృగ తృష్ణ అనేది ఒకటే పదం. సరే, అరవపల్లి జయలక్ష్మి గారు చెప్పినట్లు ముందు భక్తి కన్నా భయంతోనే ఎక్కువ పూజలు కానీ వ్రతాలను చేసేవాళ్ళము. ఇప్పుడు ఆ భావన మెల్లిమెల్లిగా మారిపోతుంది. కానీ రీసెంట్ గా నాకు జరిగిన విషయము, పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి ఏ వేళనైనా మనము ఏ పూజను చేసుకోవచ్చు, ఏమైనా మన పరమాత్మ భావనలో ఉండొచ్చు అని అనుకున్నాను. అని ఒక అంటే చెప్తున్నా సార్. ఈ శుక్రవారము ఆంజనేయ స్వామికి ఆగపూజ చేయడము, అలా శనివారం కాకుండా ఆదివారము నేను తలనీలాలు ఇలా జరిగింది. కానీ దాని తర్వాత నాకు కాస్త వ్యతిరేక ఫలితం వచ్చింది. అంటే అప్పుడు అనుకున్నాను, కానీ అప్పుడు వ్యతిరేక ఫలితం వచ్చేటికి ముందు అనుకున్నాను ఇలా వచ్చిందేమోని. కానీ మళ్ళీ వెంటనే మీరు చెప్పిన మాట గుర్తు వచ్చి, మనకు మన ప్రారంభంలో ఉంది కాబట్టి ఇలా వచ్చింది అని చెప్తున్నాను. అది జరిగిన విషయం చెప్తున్నాను సార్. కాబట్టి మన వ్యతిరేక ఫలితాల వల్ల మనం ఏమాత్రము మనం ఆ విధంగా జరిగింది అనుకోకూడదు అని ఈ భావన మీద పంచుకుందామని నేను ఈరోజు చెప్తున్నాను సార్. నమస్కారం. గురు పరమాత్మ మీ పాదపద్మలు, అమ్మగారి పాదపద్మలు నమస్కారములు. ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకుని, మీరు ఇంకా నేను గురు దర్శనం చేసుకోలేదు, గురు పూజ చేయలేదు. మరి అయినప్పటికీ నాకు అర్హత ఉందా, మరి మాట్లాడడానికి వీలున్నదా లేదని మీ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడతాను. రేపు ఒక వారం రోజులకి మీతో సాంగత్యం ఏర్పడి 3 సంవత్సరాలు అవబోతోంది. అది కూడా మామూలుగా మీకు ఎలాగ తటస్థపడిన విషయం కూడా మీకు లోగడ చెప్పున్నాను. అయితే ఏమిటంటే, అంతకుముందు చాలా మనసులో అరదడిగా ఉండేది. చాలా విషయాలు మామూలుగా నా మొత్తం జీవిత విషయాలు కూడా ఎప్పటికప్పుడు గుర్తు వచ్చినా కూడా చాలా అనిపించేది. తప్పులు చేశాను కూడా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు శాస్త్రం చెప్పిన తర్వాత, విషయాలను అర్థం చేసుకున్న తర్వాత, ఓహో ప్రారంభంలో జరిగింది కదా, ఇన్ని విషయాలు అర్థం చేసుకోగల,
మీ పూర్వజన్మ సుకృతం వల్లనే మీ యొక్క సాంగత్యం దొరకటం, మీ యొక్క దగ్గర శాస్త్ర జ్ఞానం తెలుసుకోవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం జరగడం చాలా సంతృప్తిగా ఉన్నది. ఆ విషయం ఇవ్వడం ఉద్దేశంతోనే మీకు రైట్ చేశాను. సాష్టాంగ నమస్కారం. రైట్. శైలజ గుండా. నమస్తే గురుదేవ. అమ్మ నమస్తే గురుదేవ. నిన్న మీ ఉపన్యాసం అద్భుతంగా ఉంది గురుదేవ. ఇంకా అమ్మగారి మెడిటేషన్ స్టార్టింగ్ పాట ఆ నన్ను దోచుకుందోటే స్టైల్లో పాడిన పాట చాలా చాలా బాగుంది గురుదేవ. మీరు సూటిగా ఆ సబ్జెక్ట్ మీదే ఉంటారు గురుదేవ. మీ అంత వాళ్ళగా అందరిని ఎలా తయారు చేస్తున్నారో ఈ రోజు మాట్లాడిన వాళ్ళ దాన్ని బట్టి అది బాగా అర్థమైంది. అది మాత్రం చాలా నిజం గురుదేవ. విజయలక్ష్మి గారు చెప్పినట్టు కానీ ఎవరైనా ఏదైనా మాట అంటే దాన్ని ఆలోచించి ఇది మనకు కాదు, వాళ్ళ ఎదుటి వాళ్ళ అజ్ఞానం వల్ల ఇలా అంటున్నారు అన్న అర్థం చేసుకొని వెంటనే రియాక్ట్ కాకుండా ఉండడం మాత్రం అది మీరు చెప్పే బోధన వల్లే వస్తా ఉంది గురుదేవ. నిజంగా ధన్యవాదాలు గురుదేవ. అద్భుతం గురుదేవ. మీకు అమ్మగారికి. రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మళ్ళా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగంలో తెలియదు. థ్యాంక్ యూ.